పరమేశ్వరుణ్ణి మించిన నారాయణను మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయనకు మోసం చేస్తే ఏం జరుగుతుందో కూడా ఈ మధ్య తెలుగు ప్రజలు చేసి చూపించిండ్రు. లడ్డు విషయమే కాదు, తిరుపతిలో నేను చూస్తా ఉన్నా, మనం అందరం తిరుపతికి చిన్ననాటి నుంచి పోయే వాళ్ళమే, అనేక మార్లు పోయిన వాళ్ళమే. చాలా సిస్టమ్ దెబ్బతీసిర్రు అక్కడ. దర్శనాలు ఇబ్బందికరంగా మారటం, ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్షియల్ సెగ్మెంట్ సొసైటీలో అటువంటి వాళ్ళకి దర్శనం కాకుండా చాలా ఇబ్బందికరమైన సిస్టమ్స్ అంతా చెడగొట్టిరు. మంచి సిస్టమ్స్ ఉండే ఆడ. ఇవన్నీ కూడా ఒక కాన్స్పిరసీలో భాగంగానే నేను భావిస్తా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ లడ్డు. కాబట్టి దీని మీద థరో ఎంక్వైరీ కావాల్సిందిగా అందరూ డిమాండ్ చేస్తున్నారు. అది కావాల్సిందే కూడా. సబబ్ అది సిబిఐతో చేస్తారా, మరి ఏ రకంగా చేస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని మంచి ఎంక్వైరీ జరగాలి దీని మీద. ఇట్లాంటి ఇష్యూస్ని ఎట్లా చూస్తారు సార్? బీజేపీ ఎట్లా చూస్తారు? ఇది కాన్స్పిరసీ అండి. దిస్ ఈజ్ డెఫినెట్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా ఒక కాన్స్పిరసీ. హిందూ భావజాలాన్ని, హిందువుల యొక్క ఏదైతే ఈ దేశంలో యూనిటీ పెరుగుతూ ఉందో అది దెబ్బతీయడానికి, హిందుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరగకుండా ఆపడానికి ఇటువంటివి కూడా కాన్స్పిరసీస్ చేస్తూ ఉన్నారు. ఇది చూడండి సార్, స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో డీటెయిల్డ్గా మళ్ళీ మాట్లాడతా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అన్ని పార్టీల వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ మై పార్టీ. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నడిసే, రాజకీయాలు నడిసే రాష్ట్రం ఇది. కుక్క కూడా ఓటేయదు టీఆర్ఎస్ ప్రభుత్వానికి. వాళ్ళు చేసిన అఘాయిత్యాలు ఎన్నో కావు. ఇవాళ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారిపోయి ఏదన్నా ఫండ్ తీసుకొచ్చి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలన్నా దిక్కుమాల పైసలు లేని దిక్కుమాల పరిస్థితికి తీసుకొచ్చింది ఈ కేసీఆర్ పిల్లలు. కేసీఆర్ జమానా హోగయా. కేసీఆర్ ఏ మాట కా మాట 12-13 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడిపిండు. ప్రజలు కూడా 10 ఏళ్ళు గద్దెనెక్కిచ్చిర్రు ఆయనని. 2 సార్లు ఓట్లేసిర్రు, పెద్ద మెజారిటీ ఇచ్చి. కేసీఆర్ పోరగాన్లకి కుక్క ఓటేదు, యాది పెట్టుకోరు. భారతీయ జనతా పార్టీ మంచి అపోజిషన్ పార్టీ యాక్టివిటీ చేస్తే బీజేపీ ప్రభుత్వం ఖాయం, లేకపోతే కాంగ్రెసే ఆల్టర్నేటివ్గా ఉంటుంది. టీఆర్ఎస్ మాత్రం నోబడీ విల్ ఓట్ ఫర్ కేటీఆర్ ఆర్ కవిత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.